సొంతిల్లు అనేది చాలా మందికి ఒక పెద్ద కల. కొంతమందికి ఆ కల కలగానే మిగులుతుంది. కానీ కొంత సాయమో లేదంటే తక్కువ ఇంట్రెస్ట్కు అప్పు దొరికితే ఆ కల నిజమవుతుంది. హోమ్ లోన్ సాయంతో చాలామంది ఈ కలను సాకారం చేసుకుంటారు. అయితే లోన్ తీసుకునేటప్పుడు సరైన బ్యాంకును ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఈఎంఐ మొత్తం లోన్ భారంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకుల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏ బ్యాంకులు ఎంత వడ్డీతో హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తున్నాయి. కెనరా బ్యాంక్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ అత్యంత తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. ఇక్కడ వడ్డీ రేటు వచ్చేసి 7.3% ఉంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ లానే యూనియన్ బ్యాంక్ కూడా 7.3% వడ్డీ రేటుతో హోమ్ లోన్ అందిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.45% వడ్డీ రేటుతో రుణాలు ఇస్తోంది. ఆ తర్వాత వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ 7.5% వడ్డీ రేటుతో హోమ్ లోన్ స్టార్ట్ అవుతుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ లానే ఇది కూడా 7.5% వడ్డీ రేటుతో హోమ్ లోన్ ఇస్తోంది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల విషయానికి వస్తే ప్రభుత్వ బ్యాంకుల తర్వాత కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా కొంచెం అటు ఇటుగా హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. వాటి వడ్డీ రేట్ల విషయానికి వస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ వాటి సేవలు అయితే బెటర్గా ఉంటాయని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఐసిఐసిఐ. ఈ ప్రైవేటు బ్యాంకు 7.7% వడ్డీ రేటుతో హోమ్ లోన్ ఇస్తోంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో వడ్డీ రేటు వచ్చేసి 7.9గా ఉంది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.99% వడ్డీ రేటుతో ప్రారంభమవుతోంది. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 8.35% వడ్డీ రేటుతో హోమ్ లోన్ అందిస్తోంది. అయితే ఈ వడ్డీ రేట్లు ఇలానే ఇవ్వరు. ఆయా బ్యాంకుల్లో ఇవి ప్రారంభ వడ్డీ రేట్లు. మనకు వాళ్ళు నిర్ణయించే వడ్డీ రేటు మన అర్హతలు, వివరాలు, క్రెడిట్ స్కోర్ బట్టి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునే ముందు మీరు కోరుకున్న బ్యాంకు యొక్క రీసెంట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, రూల్స్ ఎలా ఉన్నాయి, 1-2 సార్లు సరిచూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మొత్తం తీసుకున్నటువంటి రుణంపై భారం ఏదైతే ఉంటుందో వడ్డీ రేటు ప్రభావాన్ని మనం కరెక్ట్గా అంచనా వేయాలి. సో దానికోసం ఈఎంఐ క్యాల్కులేటర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. మన అవసరాలకు, మన ఫైనాన్షియల్ పొజిషన్కు ఏ బ్యాంక్ బెటర్ అని కంపేర్ చేసుకుంటే చాలా మంచిది.